ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అలీబాబా 40 దొంగలు ఎక్కడున్నారా అని అంటే మేము కథల్లో చూసాం, లేదంటే మనందరం కూడా ఏదో సినిమాలో అలీబాబా 40 దొంగలు అంటే సినిమా చూసినప్పుడు విన్నాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్గా మార్చి కల్తీ మద్యానికి అడ్డ ఆంధ్రప్రదేశ్ గడ్డ అని నిరూపించినటువంటి ఏకైక కుతంత్రాలకి కుట్రలకి బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. ఈరోజు నకిలీ మద్యం గురించి క్లియర్గా కల్తీ మద్యాన్ని ఎంత దారుణంగా అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచీ షాపుల్లో కానీ, వైన్ షాపులతో పాటు బెల్ట్ షాపులు కానీ, బెల్ట్ షాపులతో పాటు బెల్ట్ షాపులకి వైన్ షాపులకి పక్కన పర్మిషన్లు ఇచ్చి అడ్డగోలుగా చట్టానికి వ్యతిరేకంగా అనాథరైజ్డ్గా పర్మిట్ రూములు కూడా ప్రతి వైన్ షాప్కి బార్లకి ప్రొవైడ్ చేసి కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా పేదల ప్రాణాలు హరించే రీతిలో అభంశుభం ఎరుగని సామాన్యుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణాతి దారుణంగా అలీబాబా 40 దొంగల్లో ప్రధానమైనటువంటి గజ దొంగ చంద్రబాబు అయితే, అక్కడి నుంచి వెనకాతలు ఉన్న 39 దొంగలు ఎవరంటే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఈ చిన్నబాబు పెదబాబు, ఈ బాబు ఆ బాబుతో పాటు పవన్ బాబు, వీళ్ళు ముగ్గురు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రజలకి అందరికీ. మా నాయకుడు ముందే చెప్పాడు, మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక వారం క్రితమే పార్లమెంట్ పరిశీలకులను పిలిచి, లేదు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అబ్జర్వర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పార్లమెంట్ సెక్రటరీస్ని, పార్టీ పరంగా ఉన్న సెక్రటరీని పిలిచి మద్యం విధానాన్ని, కల్తీ విధానాన్ని, ఈ మద్యం ఎంత దారుణంగా కల్తీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ని అంతటిని కూడా కల్తీ మద్యంగా మార్చి వీళ్ళు కమిషనర్ కక్కుర్తిపడి ఆ స్టిక్కర్లు కూడా ఒరిజినల్ స్టిక్కర్లు అన్నీ మార్చి తాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నెక్కర్లు జారిపోతున్నా సరే ఈ లెక్కర మాఫియా గురించి క్లియర్గా తేటతెల్లం చేసినటువంటి మా నాయకుడు ముందుగానే ఒక 10 రోజుల క్రితమే అలర్ట్ చేసి చెప్పినప్పుడే వాళ్ళకి ఎలాగో కొద్దిగా లీక్ అయింది. అమ్మో లెక్కర గురించి మన బండారం బయట పడిపోతుందని ఆలోచన చేసుకుని వాళ్ళు అయినప్పుడు కూడా నిర్లక్ష్యంగా వాళ్ళకేం తెలుస్తుందిలే, మనం స్పిరిట్ కలుపుతున్నట్టు ఎలా తెలుస్తుంది, నకిలీ మద్యం గురించి ఎట్లా తెలుస్తుంది, కల్తీ మద్యం గురించి ఎట్లా తెలుస్తుంది, ఇందులో వెనకాతలు ఉన్నటువంటి దొంగలు, వెనకాతలు ఉన్నటువంటి లోపల దొంగలుగా ఉండి బయట దొరలుగా చలమవుతున్నటువంటి ఆ దొరలు ఇవన్నీ బయటికి ఎలా వస్తాయని అనుకున్నారు. కానీ 3 రోజుల క్రితం నకిలీ మద్యం వల్ల ఎంతమంది ప్రాణాలు హరించిపోతున్నాయో, 421 మంది చనిపోయారు. దీని ప్రధానమైనటువంటి తెలుగుదేశం నాయకుడైనటువంటి ఒక జనార్దన్ రెడ్డి అని ఆయన ఉన్నాడు. క్లియర్గా ఆ తెలుగుదేశం నాయకుడికి సంబంధించినటువంటి వాడు ఉన్నాడు. ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా పేరు బయటతో సహా జయచందర్ రెడ్డి ఉన్నాడు. వెనకాతలు ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు జనార్దన్ అని ఒకడున్నాడు. ఆ జయచందర్ రెడ్డి అనుచరుడు జనార్దన్ అని ఒకడున్నాడు. జనార్దన్ రావుని వీళ్ళందరినీ కూడా వాళ్ళ బామ్మర్ది జయచందర్ రెడ్డి బామ్మర్దిని వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపై మనం ఎక్సైజ్ వాళ్ళందరిపై మనం ముట్టడించాను సరే మనం ఈ నకిలీ మద్యం వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగాలని మా నాయకుడు పిలిపించారు 4 రోజుల క్రితం. అది తెలుసుకొని
అమ్మో ఇక్కడ చాలా సీరియస్ అటెన్షన్ పే చేశారు ప్రతిపక్షం వాళ్ళు, మన బండారం బయటపడిపోద్ది, మన జాతకాలు బయటపడిపోతాయి, మన అడ్రస్లు బయటపడిపోతాయి, ఇంకా మనం కానైతే మాత్రం ఈ మనం ఎలా అయితే దొంగ వ్యాపారం స్పిరిట్ కలిపి నకిలీ మద్యం చేస్తున్నామో, లేదు ఒరిజినల్ బాటిల్ తాలూకు లేబుల్లన్నీ కూడా మార్చి ఆ స్టిక్కర్లన్నీ మార్చి నకిలీ లిక్కర్ని మనం ఒరిజినల్ లిక్కర్ కింద ఎలా మార్చేస్తున్నామో, రేపు లిక్కర్ కింద అది ఈ ఒరిజినల్ లిక్కర్ వల్ల ఇది ఒరిజినల్ లిక్కర్ కాదు నకిలీ లిక్కరు అని చెప్పి తాగిన వాళ్ళందరి తాలూకా నిక్కర్లు ఎక్కడ జారిపోతాయో, నిక్కర్లు జారిపోతే మనం దొరికిపోతామో, దొరికిపోతే మనం జైలు చుట్టూ చక్కర్లు కొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని భయపడి చంద్రబాబు ముందుగానే ఒక దీని వెనకాల ఏదో సింపుల్ చిన్న కేసులాగా దాని బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళ మీద మేము డెఫినెట్గా చర్య తీసుకుంటాం, సిట్ ఏర్పాటు చేస్తాం అని చెప్తున్నాడు. మేము ఇంత గోల పెడుతున్నాం. తెలుగుదేశం నాయకులు ఎక్కడున్నా సరే మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? సిబిఐకి మేము సిబిఐ చేత దర్యాప్తు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ని మీరు రిమాండ్లో ఉంచడానికి చూస్తున్నారు తప్ప డిమాండ్ తాలూకా కమాండ్ ఏంటనేది మీరు అర్థం చేసుకోలేదు. ఎందుకు మీరు ఇలాగా మీరు సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఒప్పుకోవట్లేదో మీరు గమనించమని ఈ సందర్భంగా ప్రజలు కూడా గమనించాలని మాత్రం అడుగుతున్నా. పైపెచ్చి ఏం చెప్తున్నారు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళ బండారం బయటపడిపోద్దని ఇప్పుడు మధ్యలో జోగి రమేష్ని తీసుకొచ్చారు. మా నాయకుడు మాజీ మంత్రి ఉన్నటువంటి జోగి రమేష్ ప్రమేయం ఉందని. నిజంగా జోగి రమేష్ ప్రమేయం ఉంటే జోగి రమేష్ ఒక మాట చెప్పాడు మీ అందరు కూడా, సత్యశోధన పరీక్ష చేయమని, లై డిటెక్షన్ టెస్ట్ చేయమని. లై డిటెక్షన్ టెస్ట్కి మీరు ఎందుకు సిద్ధంగా లేరు? చిన్నబాబు పెదబాబు మీరు కూడా లై డిటెక్షన్ టెస్ట్కి మీరు ముందుకు రావాలని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎందుకు రారు? ఎందుకు అంటే జోగి రమేష్ ప్రమేయం ఉన్నట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ పాయింట్స్లో ఇక్కడ నేను మీకు అందరూ కూడా ఒక మాట చెప్తున్నాను. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఒక ఆరోపణ చేశాడు. దీనికి జోగి రమేష్ చెప్పడం వల్లే ఇది జరుగుతుందని. నేను ఈ సందర్భంగా నేను ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి కొల్లి రవీంద్రతో సహా మీ అందరూ కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రులు కూడా మిమ్మల్ని అడుగుతున్నా, నకిలీ మద్యం కేసులో సిబిఐ దర్యాప్తు ఎందుకు మేము అడుగుతుంటే ఎందుకు అడ్డుపల్లేస్తున్నారు? ఈ సిబిఐ దర్యాప్తు కోసం దర్యాప్తు చేయమని కేంద్రానికి కూడా మా మిథున్ రెడ్డి గారు లేఖ రాశారు. అది ఎక్కడ అమ్మో వాళ్ళు అనుకూలంగా ఉన్నారని తెలిసి హుటాట్ నువ్వేమో చంద్రబాబు ఏమో ఢిల్లీ పారిపోయేమో ఇక్కడేమో డేటా సెంటర్ ఓపెన్ చేస్తున్నాం, లేదు సిమెంట్ ఏమో విశాఖపట్నంలో సిమెంట్ నిర్వహిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, బయటకు కదవలుతూ మీకెందుకు నెంబర్ 1 వచ్చేస్తుంది అంటే దీని వెనకాతలు నకిలీ మద్యం వెనకాల ఉన్నటువంటి మీ అనుయాయులు, మీ అనుచరులు, మీతో సహా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరి తాలూకా జాతకాలు బయటపడిపోతాయని భయమా? లేకపోతే లైట్ డిటెక్షన్ టెస్ట్కి మీరేం ఒప్పుకుంటారా? ఒప్పుకోండి చూద్దాం. టెస్ట్లో నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. లేదు సిబిఐకి మీరు ఆదేశించండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్తో కదా సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది. నేను మీ సందర్భంగా నేను క్లియర్గా అడుగుతున్నా, సిబిఐ దర్యాప్తుకు దయచేసి మీరు కూడా నకిలీ మద్యం వెనకాల నిజంగా కానీ జోగి రమేష్ ఉంటే అందరి పేర్లు బయట పెట్టేద్దాం. సిబిఐ దర్యాప్తు మీరు కూడా కోరని మేము కోరుతున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను చెప్తున్నాను, వైన్ షాపులు ఎక్కడ ఉన్నాయో, పర్మిట్ రూములు ఎక్కడ ఉన్నాయో, బార్ రూములు ఎక్కడ ఉన్నాయో అన్ని తనిఖీలు నిర్వహించండి. ఎందుకు తనిఖీలు చేయట్లేదు? ఏదో రకంగా డైవర్షన్ జోగి రమేష్ ఉన్నాడా వంకతో డైవర్షన్ చేద్దామన్నా నిజంగా జోగి రమేష్ ఉంటే నేను చెప్తాను మీరు అమ్మకాల్లో ఏదైతే అమ్మకాలు జరుగుతున్నాయో, మీ అమ్మకాల్లో దుకాణాలు, బార్లు, ఎంతైతే విత్తలే బెల్ట్ షాపులు ఇష్టారాజ్యంగా మీరు నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు కదా, అమ్మిందాల్లో సగం కమిషన్ ఇచ్చేవని నేను అడుగుతాను, ఇచ్చేస్తారా? మేము ప్రతిపక్షంలో మేము ఉండడం ఏంటి, మా మాట మీరు వినడం ఏంటి, మీ అనుచరులు వినడం ఏంటి? ఎంత ఘోరం చూడండి, ఎంత ఘోరం ఆలోచించండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వైన్ షాపులు కూడా తనిఖీ చేయండి దమ్ముంటే.